ఇంకోటి సీజేపీలో చేరడానికి అర్హత ఇవి 5 అంశాలు. ఇది దీంట్లో సీజేఐ పార్టీలో చేరాలంటే ఏం లేదు, ఇంత సోషల్ మీడియా ఉంటే అయిపోతుంది. నిరుద్యోగి ఉండాలి, బలవంతంగానైనా లేకపోతే స్వచ్ఛందంగానైనా లేకపోతే సిద్ధాంతపరంగానైనా నిరుద్యోగి అయి ఉండాలి. సోమరిపోతు అంటే శారీరకంగా సోమరిపోతుగా ఉన్నా సరే కానీ మెదడు మాత్రం ఆలోచనలతో పరిగెత్తాలి. క్రానికల్లీ ఆన్లైన్ బాత్రూమ్ బ్రేక్స్ తో కలుపుకొని రోజు కనీసం 11 గంటలు ఆన్లైన్ లో గడపాలి. కొత్త వెరైటీగా పెట్టిరు. ప్రొఫెషనల్ గా విమర్శించగలగడం అంటే చేసే విమర్శ పదునైనదిగా, నిజాయితీగా, సమాజానికి నిజంగా ఉపయోగపడే అంశంపై ఉండాలి. ఈ పార్టీ ఇంకా అధికారికంగా నమోదు కానప్పటికీ దేశ రాజకీయాలపై విరక్తి చెందిన భారతీయ యువతను చివరకు రాజకీయాల వైపు నడిపించే సాధనంగా ఇది మారుతుందని చాలా మంది నమ్ముతారు. ఈయననే సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఎవరి అభిజిత్ అని. సో పెద్దనే నడుస్తుంది. మొత్తానికైతే ఈయన పెద్ద ఫిగర్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది రానున్న రోజులలో. దీని మీదనే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన చర్చ కూడా పెద్దనే జరిగే అవకాశం ఉంది. సో ఈయనే ఆల్రెడీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని చెప్పినా కదా, ఆయనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇది. బట్ యువత అంతా ఇప్పుడే జెన్జీ యువత అంతా కూడా ఏం ఆగం కావద్దు. ఏదో అవకాశం దొరికింది, ఖాళీగా ఉన్నాం, సోషల్ మీడియాలో ఉన్నాం, భారతదేశానికి నష్టం కలిగించే అవకాశం అని ఉంటే చేస్తామంటే కానీ తప్పు. సో ప్రజాస్వామ్యబద్ధంగానే కొట్లాడాలి. ఆయన కూడా అదే చెప్తున్నారు వాళ్ళ పాయింట్స్ లా. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వరకు కానీ రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చే లాంటి ప్రయోగాలు అయితే చేయకండి. అది మనందరికీ కూడా నష్టం కలిగిస్తుంది.